ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ డబ్బులు ఎవరు తినేశారు? ఇప్పుడు దాని మీద లోకాయుక్త ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఏపీ ఉర్దూ అకాడమీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన కొందరు ఉన్నతాధికారులు అడ్డగోలుగా తమ బంధువులు అనుయాయులకి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకి నిధులు మళ్లించారట. 67 మంది వ్యక్తిగత ఖాతాలకి. ఆ తర్వాత వాళ్ళ నుంచి తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారట. 2019 ఎన్నికలకు ముందు జరిగిందట ఇది. 3,92,21,500 రూపాయలు ఏకంగా 67 మంది వ్యక్తిగత ఖాతాలకు జమ చేశారు. ఆ డబ్బులు వాళ్ళ నుంచి తిరిగి తమ ఖాతాలకు మళ్లించుకున్నారు. వాళ్ళలో ప్రధానంగా ఉన్నతాధికారులుగా పనిచేసిన షాహిదుల్లా బేగ్ ఖాతాకి 2,20,00,000 వెళ్ళింది. సోహెల్ పాషా ఖాతాకి 15 లక్షలు, బిఎస్కే సైదా, పి ఇస్మాయిల్ ఖాతాలకి 3,77,000, షేక్ జాఫర్ బంధువులు స్నేహితుల ఖాతాలకి 95,22,906 రూపాయలు మళ్లినట్టు గుర్తించారు. నిధులు మళ్లింపు కేసులో గతంలోనే 2 అరెస్ట్ అయ్యారు. యాక్చువల్గా 3.15 కోట్ల మేర అవినీతికి పాల్పడినందుకు కానీ ఏపీలో ఇటీవల ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేస్తే ఈ మేరకు తాజా కూటమి ప్రభుత్వం విచారణ కమిషన్కి నియమించింది. అయితే ఎన్నికల ముందు 2018-19లో ఉర్దూ అకాడమీకి చెందిన దాదాపు 4 కోట్లను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించిన వ్యవహారం మీద వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో సిఐడి 2021 ఐపీసీ సెక్షన్ 420, 409 రెడ్ విత్ 120B కింద కేసు నమోదు చేసింది. అప్పుడు ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ అలీ, ప్రస్తుతం రిటైర్డ్ సూపరింటెండెంట్ జాఫర్, ప్రస్తుతం తెలంగాణ ఉర్దూ అకాడమీలో పనిచేస్తున్నాయి, అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపడుతున్న డిమాండ్ విధించారు. అనంతరం వాళ్ళు బెయిల్ పొందారు. ఇప్పుడు తాజాగా మరొకసారి కేసు లోకాయుక్త ఆదేశాలతో విచారణ జరుగుతోందన్న విషయాన్ని సాక్షి ప్రొజెక్ట్ చేసింది.